మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన పనులకు సంబంధించి మెటీరియల్ బిల్స్ ఏ విధంగా మనం చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఫార్మేషన్ రోడ్ 50-50 వర్క్ అనేది ఉంది. దానికి మెటీరియల్ పేమెంట్ మనం గ్రావెల్ రోడ్ వేసాము. అది ఏ తేదీని కంప్లీట్ అయ్యింది, ఏ తేదీని బిల్ పెట్టారు, ఆ కాంట్రాక్టర్ నేమ్ ఏంటి, ఆ కాంట్రాక్టర్ అకౌంట్లో ఎంత అమౌంట్ అనేది వేసాము, ఎంత క్వాంటిటీకి ఎంత అమౌంట్ వేసామనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే మన వీధిలో వేసే సిమెంట్ రోడ్స్ ఉంటాయి కదా, ఆ సిమెంట్ రోడ్స్ ఏ తేదీన కంప్లీట్ చేస్తారు, బిల్ ఏ తేదీన పెట్టారు, ఎక్కడ ఏ అకౌంట్లో పడుతుంది, అలాగే ఏ రోడ్డుకి ఎంత అమౌంట్ అనేది బిల్ పెట్టడం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్ దగ్గర NREGA NREGA.nic.in కొట్టి సెర్చ్ చేయండి. ఇలాగ ఇక్కడ యాడ్ ఇమేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇంటి మీద క్లిక్ చేస్తే అది పోతుంది అనమాట. మనం క్లిక్ చేసి అలా మనం పైకి అలా స్క్రోల్ చేస్తే యాక్సెస్ అని కనిపిస్తుంది కదా, వీటి మీద మనం క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద చూడండి స్టేట్ రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అలాగే మన మండలం కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మన పంచాయతీ, మనది ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. అలా మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి R6 రిజిస్టర్ అని అవుతుంది కదా, అందులో మనకి మెటీరియల్ రిజిస్టర్ అని ఒకటి కనిపిస్తుంది. 6th కాలంలో మెటీరియల్ రిజిస్టర్, దాని మీద మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 22-23 ఉంది కదా, మనం దీన్ని 21-22లో పెట్టుకుందాం. పెట్టుకున్నాక చూడండి వర్కర్ నేము, అలాగే ఏ డేట్ని కంప్లీట్ చేశారు, అలాగే ఓచర్ నెంబరు, అలాగే వెండర్ నేమ్, అంతే. కాంట్రాక్ట్ అకౌంట్లో అమౌంట్ పడ్డదా లేకపోతే గ్రామ పంచాయతీ అకౌంట్ అనేది ఇందులో మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే మెటీరియల్, టోటల్ కాస్ట్, క్వాంటిటీ అని కూడా చూసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ మనం 50-50 గ్రావెల్ రోడ్స్ అనేవి వేసాము. వేసిన తర్వాత అది ఏ డేట్ని కంప్లీట్ చేసాము, బిల్ పెట్టిన డేట్ ఏంటి, ఏ కాంట్రాక్టర్ అతని పేరుతో సహా ఇక్కడ ఉంటుంది. అలాగే క్వాంటిటీ ఎంత, అతని అకౌంట్లో ఎంత అమౌంట్ వేసామన్నది కూడా ఇందులో చూసుకోవచ్చు అనమాట. వర్క్ ఐడి తాలూకా పూర్తి సమాచారం మనకు కావాలి అంటే వర్క్ ఐడి తాలూకా రోడ్ నేమ్ ఏంటి, అలాగే ఎంత అమౌంట్ ఉంది, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు, ఇలాంటి పూర్తి సమాచారం మొత్తం కనిపించాలంటే మీకు రైట్ సైడ్లో ఒక వీడియో కనిపిస్తుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేస్తే ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి మీకు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.